రాక్షస పాలన మీద ప్రజల యొక్క వ్యతిరేకత ఎంత ఉందనేది స్పష్టంగా రాష్ట్రంలో కనీవిని ఎరగినటువంటి అద్భుతమైనటువంటి విజయాన్ని కూటమికి అందించినటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా పదాభివందనం చేస్తూ నమస్కరిస్తాను. ఈ రోజున జరిగినటువంటి ఎన్నిక కేవలం పరిపాలన చేసేటువంటి అధికారాలను మార్చడమే కాకుండా ఎవరైతే ప్రజాకంటకులుగా ఉంటారో వాళ్ళని ప్రజలు మట్టి కనిపిస్తారు అని చెప్పడానికి ఒక చారిత్రక సత్యంగా ఈ ఎన్నిక నిలబడిపోతుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చేసుకుంటా ఉన్నాం. సాధారణంగా ఏదైనా 150కి తగ్గకుండా వస్తాయి అనుకున్నటువంటి పరిస్థితుల నుండి ప్రతిపక్షానికి కనీసం ఇప్పటి వరకు అధికారం చేసినటువంటి పక్షానికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి ప్రజలు ఎంత కసిగా ఎంత బాధపడ్డారో ఈ 5 ఏళ్ళు, ఎంత నరకాన్ని అనుభవించారో వారి పరిపాలన ద్వారా ఇది అర్థమవుతా ఉంది. ఈరోజు ప్రజలిచ్చినటువంటి ఈ విజయానికి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రజలందించినటువంటి మరియు పర్టికులర్గా బాపట్ల జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటుకు కూడా అత్యధికమైనటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి బాపట్ల పార్లమెంటు ప్రజలందరికీ ఓటర్లందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నిన్న జరిగినటువంటి ఈ ఎన్నిక ఫలితాలు చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో నిలిచిపోతాయని మేము భావిస్తూ మరి మా పార్టీ అధినేత అయినటువంటి నందమూరి తారక రామారావు గారికి ఈ విజయాన్ని అంకితం చేస్తూ వారికి నిజమైన నివాళులు అర్పించడమే ఈ ఎన్నికల యొక్క విజయం, ఈ ఎన్నికల యొక్క ఫలితాలను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. కొనసాగే మరి ముఖ్యంగా ఈ రోజున ఈ విజయానికి నాంది వేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని, సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని ప్రతిపక్షాల ఓటు చీలనివ్వను అనేటువంటి శపథానికి కట్టుబడి ఎంతవరకు తగ్గాలో తగ్గవలసినటువంటి దానికన్నా తగ్గి ఆయన ఈ విజయానికి మూలస్తంభంగా నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ గారికి 2 చేతులెత్తి నమస్కరిస్తూ హృదయపూర్వకంగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ విజయం నిజంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి ఫలితం అని చెప్పడానికి మాత్రం సంకోచం లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఓటు కేవలం మైత్రితో మాత్రమే కాకుండా ఓటు విపక్షాల ఓటు అటు ఇటు ఓటు ఇటు కన్వర్ట్ అవడం కొరకు వారు చేసినటువంటి కృషి శ్లాఘనీయం అనేటువంటి విషయం మనం చేసుకుంటూ ఆ ఓటు కన్వర్షనే ఈ ల్యాండ్ స్లైడింగ్ విక్టరీకి కారణమైందనేటువంటి విషయం కూడా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగనే మరి బీజేపీ పార్టీ కూడా మరి ఎన్డీఏలో భాగస్వామి అయినటువంటి బీజేపీ పార్టీ నాయకత్వానికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఎన్డీఏ యొక్క భాగస్వామ్య పక్షాలుగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగే బీజేపీ పార్టీ 3 కూడా కలిసి ప్రజలు ఎంత ఉన్నతమైనటువంటి ఆశయాలతో వారిని గెలిపించుకున్నారో వారిని నిలబెట్టగలరనేటువంటి ఆశతో మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలైనటువంటి మరి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా వచ్చినటువంటి మాజీ శాసనసభ్యులు